ప్రభుని శుభనామము ధరణిలో తేజము, దేవుని స్మరణయే జీవితానందము. ప్రభుని శుభనామము ధరణిలో తేజము, దేవుని స్మరణయే జీవితానందము. భక్తితో చేయుదాం దైవ సంకీర్తనం, నిరతము పాడుదాం నవ్య గీతాలను. భక్తితో చేయుదాం దైవ సంకీర్తనం, నిరతము పాడుదాం నవ్య గీతాలను. పాడుదాం ప్రభుని పాటలే పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. పాడుదాం ప్రభుని పాటలే పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. ప్రభుని సన్నిధిని చేరుదాం పూజ వేళాయగా, భక్తి కీర్తనలు పాడుదాం అర్చనలు చేయగా. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారం మనందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తు నాథుని యందు ప్రియమైన దైవబిడ్డలారా, ఈనాడు ప్రత్యేక విధముగా సురేందర్, లావణ్య వారి యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. ఏ భగవంతుడైతే జన్మనిచ్చాడో, ఏ భగవంతుడైతే ఇంతకాలము కాచి కాపాడి ఉన్నారో, ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని మొట్టమొదటిగా స్వీకరించబోతున్నటువంటి కార్యక్రమాన్ని, ఈ శుభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తరుణంలో ఆ బిడ్డ ఎదుగుదలలోనూ ఆధ్యాత్మిక ఎదుగుదలలోనూ దేవుని యొక్క దీవెనలు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండవలననియు, ఇంతమంది యాజకుల సమక్షంలో తల్లిదండ్రుల దీవెనలతోనూ బంధుమిత్రుల ఆశీర్వాదాలతోనూ దేవుని యొక్క మహత్తరమైనటువంటి దీవెనలతోనూ ఈ యొక్క పూజ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. నాడు ప్రత్యేక విధంగా ప్రభు యొక్క వాగ్దానము, ఈ లోకము జీవించుటకు నేనిచ్చున్నది నా శరీరమే అని పలికి ఉన్నారు. క్రీస్తు ప్రభు యొక్క బిడ్డలుగాను, క్రీస్తు ప్రభువుకి చెందినటువంటి బిడ్డలుగా ఈ లోకంలో జీవించాలి అంటే ప్రభువు మనకిచ్చేది ఆయన శరీరమే. ఆయన శరీరం స్వీకరించడం ద్వారా మనలో క్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ కూడా జీవిస్తూ ఈ లోకములో ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్యలు కావచ్చు, దుఃఖము కావచ్చు, వేదనలు కావచ్చు, జీవితంలో ఏది ఎదురైనా కూడా వాటన్నిటిని ఎదుర్కోవటానికి మనమందరం పొందుకునే శక్తి ఒకటి ఏమిటంటే అది మనం స్వీకరించినటువంటి క్రీస్తు శరీరమే. అందుకనే ప్రియమైన దైవబిడ్డలారా అని మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు యొక్క దివ్య సప్రసాదాన్ని, క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని స్వీకరించబోతున్నటువంటి సమయంలో గొప్ప గొప్ప పునీతులు అందరూ కూడా క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని స్వీకరించి ఆయన రక్తాన్ని పానం చేసి ఆధ్యాత్మిక జీవితం ద్వారా క్రీస్తు ప్రభుని పొందుకొని జీవించగలిగి ఉన్నారు. మన ఉదాహరణకు మనం చూసినట్లయితే పునీత మరియ గోరెట్టే జీవించినది 13 సంవత్సరంలో మాత్రమే. కానీ పాపము చేయటానికి భయపడుతూ
పాపాన్ని నిరాకరించి క్రీస్తు ప్రభువుని నా శరీరంలో స్వీకరించాను, క్రీస్తు ప్రభువు నా శరీరంలో జీవిస్తూ ఉన్నారు కాబట్టి నా శరీరాన్ని నేను పాప కార్యాలకు అప్పగించను అని చెప్పి మరణించి వేద సాక్ష్యం పొందటానికి కూడా సాహసించారే కానీ పాపం మాత్రం చేయలేదు. అంటే ప్రియమైన దైవ బిడ్డలారా, అంతటి ఔన్నత్యము కలిగినటువంటి ఆ క్రీస్తు ప్రభు మన యొక్క అని జీవితంలోకి వస్తున్నటువంటి సమయంలో మనందరి యొక్క ప్రార్థన, క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని స్వీకరిస్తున్నటువంటి సమయంలో ఆ బిడ్డ కూడా దినదినము ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఈ లోకములో ఎదురయ్యేటటువంటి ప్రతి పాపానికి పాపబంధంలో పడిపోకుండా ఎప్పుడూ కూడా క్రీస్తు ప్రభువు నాలో ఉన్నారు, నాతో ఉన్నారు, ఆయన నేనున్నాను, నాలో ఆయన ఉన్నాడు అన్నటువంటి విశ్వాసముతో ఈ లోకంలో జీవించడానికి అనుగ్రహాలు దయచేయమని సకల పునీతుల యొక్క ప్రార్థన వేడుదల కోరుకుంటూ, మరియు ప్రత్యేక విధంగా మరియ తల్లి యొక్క ప్రార్థన వేడుదల యేసుప్రభు యొక్క అనుగ్రహాలు బిడ్డకు దయచేయాలని ఈ దివ్య బలి పూజలు ప్రార్థిస్తూ మనం చేసినటువంటి ప్రతి పాపానికి పశ్చాత్తాపడుతూ ప్రభువు నుండి పాప మన్నింపును వేడుకుందాం. నీ తోడును నిరతము పొందాలని, నీ చల్లని నీడలో బ్రతకాలని, నీ తోడును నిరతము పొందాలని, నీ చల్లని నీడలో బ్రతకాలని, ఆశపడిన నేను నిన్ను వీడిపోతిని, ఆశపడిన నేను నిన్ను వీడిపోతిని, కావుమయా యేసయ్యా, ప్రభుమయా మెస్సయ్యా, కావుమయా యేసయ్యా, ప్రభుమయా మెస్సయ్యా, నీ తోడును నిరతము పొందాలని, నీ చల్లని నీడలో బ్రతకాలని. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి. గ్లోరియా 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 గ్లోరియా. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. సర్వేశ్వరా పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము
ఆరాధించి కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై వందనములర్పించెదం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. దినితైగా పుత్రుడా ప్రభువైన యేసు క్రీస్తువా, సర్వేశ్వరునికి ప్రియమైన గొర్రె పిల్ల, నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించి కీర్తించుచున్నాము. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా మాకు దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. నీనయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండు ప్రభువా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మీ చెంతే కుమారుని పాస్కా పరమరహస్యము ద్వారా మానవ రక్షణ కార్యం నెరవేర్చితిరి. దివ్య సంస్కార మానవ చిహ్నము ద్వారా క్రీస్తు మరణ పునరుత్థానములు విశ్వాసపూర్తిగా ప్రకటించమేము మీ రక్షణ కార్యమెడతక మాయందు వనగుచ్చ పురోభివృద్ధిని గాంచు భాగ్యమాకు అనుగ్రహించండి. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. A reading from the first letter of St. Paul to the Corinthians, chapter 10, verses 14 to 17. Therefore, my dear friends, few from the worship of idols, I speak as sensible people, judges from ourselves what I say. The cup of blessing that water bless, is it not sharing the blood of Christ? The bread that we break is not a sharing in the body of Christ, because there is one bread. We who are many are one body, from we are partake of the one bread. Thanks be to God.
గలదయ్యా యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట బంధింపబడిన వారిని విడిపించును నీ మాట నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట బంధింపబడిన వారిని విడిపించును నీ మాట త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట మారా బ్రతుకును కూడా మధురము చేయును నీ మాట ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట మారా బ్రతుకును కూడా మధురము చేయును నీ మాట ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా
మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 41 నుండి 52వ వచనము వరకు. నేను పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమును అని యేసు చెప్పినందులకు యూదులు గొనగసాగిరి. ఇతడు యేసేపు కుమారుడు యేసు కాడా? ఇతని తల్లిదండ్రులను మనము ఎరుగమా? అట్లయినా తాను పరలోకం నుండి దిగివచ్చునని ఎటుల చెప్పగలడు అని చెప్పుకొనసాగిరి. యేసు వారితో, మీలో మీరు గొనుగుకొనవలదు. నన్ను పంపిన తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడునూ నా యొద్దకు రాలేడు. నేను వానిని అంతిమ దినమున లేపుదును. వారందరూ దేవునిచే బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములో రాయబడి ఉన్నది. కనుక తండ్రి నుండి విని నేర్చుకున్న ప్రతి వాడు నా యొద్దకు వచ్చును. అయితే ఎవడైనను తండ్రిని చూచినని భావము కాదు. దేవుని యొద్ద నుండి దిగివచ్చిన వాడు మాత్రమే తండ్రిని చూచి ఉన్నాడు. నన్ను విశ్వసించువాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవాహారమును నేనే. మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించియు మరణించిరి. పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమిది. దీనిని భుజించువాడు మరణింపడు. పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంతటా యూదులు ఒకరితో ఒకరు, మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగారు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒక తండ్రి, ఒక తల్లి ఉదయం లేవగానే ఇంట్లో పనులన్నీ కూడా చక్కదిద్దుకొని హడావుడిగా కూలి పనికి వెళ్తూ ఉంటారు. ఉదయం నుండి సాయంత్రం వరకు. ఎందుకు? మరొక తండ్రి ఉదయం లేవగానే 4 గంటలకల్లా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొని బండి మీద పెట్టుకొని వీధి వీధుల్లో తిరుగుచూ అమ్ముతూ ఉంటాడు. ఎందుకు? ఎవరి కోసం? మరొకరు ఉదయమునే సాయంత్రమే పులియబెట్టుకొని 4 గంటలకల్లా వెళ్ళి చిన్న చిన్న చిరు వ్యాపారులుగా చిన్న చిన్న హోటల్స్ నడుపుకుంటూ నిద్ర మానుకొని మరీ పనిచేస్తూ ఉంటారు. ఎందుకు? కొంతమంది అయితే నీట్గా తయారయ్యారు అనుకుంటాం, ఇస్త్రీ బట్టలు వేసుకున్నారనుకుంటాం, 10ంటికి వెళ్ళి కూర్చున్న చోట కూర్చొని దాదాపుగా మధ్యాహ్నం 12 గంటల వరకు 12:30 వరకు చిన్న బ్రేక్, మరలా 5 గంటల వరకు అదే స్థలంలో కూర్చొని కదలక మెదలక పనిచేస్తూ ఉంటారు. నడువుల నొప్పులు కూడా వస్తున్నాయి. ఎందుకు అంత శ్రమ పడాలి? మరొకరు ఉదయాన్నే వెళ్ళిపోయి పొలం పనులు చేసుకుంటూ ఆ ఎండలో పడి ఆ పొలంలో ఉంటారు. సాయంత్రం ఎప్పుడో వస్తారు. ఆ గట్టు మీదే ఉంటారు, గట్టు మీదే తింటారు, సాయంత్రం వస్తారు. ఎందుకు? ఎందుకు తల్లిదండ్రులు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా పని చేయాలి, ఎండలో ఉండాలి, కూర్చొని నడువుల నొప్పులు తెచ్చుకోవాలి? ఎవరి కోసము అంటే తన బిడ్డల కోసము. మీరు ఏ తండ్రినైనా అడగండి, ఎందుకు ఎంతగా కష్టపడుతున్నావంటే నా కోసమని మాత్రం ఎవరు చెప్పరు. నా కోసమని చెప్పేది ఎవరంటే ముదుసలి వారు.
బిడ్డలు ఉండి పట్టించుకొని ఒక ముసలి వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళు పని చేస్తే వాళ్ళు చెప్తారు, ఎవరు చూడటం లేదండి, నా కోసం నేను చేసుకోక తప్పటం లేదని. కానీ అందరూ ఏమంటారు? బిడ్డల కోసం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవుని యొక్క తత్వము, తండ్రి తల్లి యొక్క తత్వం అలాగే ఉంటుంది. ఎవరైతే ఆధారపడి జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే తమ నమ్ముకొని ఉన్నారో, వారే సర్వస్వం జీవిస్తూ ఉన్నారో వారిని సుఖపెట్టాలి, వారికి ఏ బాధ లేకుండా చూసుకోవాలి, కష్టంలో కూడా ఉండాలి, మంచిగా చదివించాలి, వారి బాగోగుల కోసమే వీళ్ళు బాధలు పడుతూ ఉంటారు. బిడ్డల కోసమే శ్రమ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. నీవే ఒక తల్లిగా ఒక తండ్రిగా ఇంతగా ఆలోచన చేస్తే నీ బిడ్డల కోసం ఇంతగా శ్రమిస్తూ ఉంటే, ఆ పరలోక తండ్రి బిడ్డలైన మన కోసము ఎంతగా శ్రమించి ఉంటాడో, ఎంతగా ఆలోచన చేసి ఉంటాడో, ఎన్ని ప్రణాళికలు రచించి ఉంటాడో ఆలోచన చేయండి. ఆకాశం నుండి దిగి వచ్చిన మన్నాను కురిపించిన, రాతి నుండి నీటిని స్రవింపచేసిన బిడ్డల కోసమే, నమ్ముకున్న వారి కోసమే, ఆకలి దప్పులు లేకుండా చేయాలనే. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారి మధ్య ఉండి నడిపిస్తున్నది. దారి తప్పిపోకూడదు, నా చెంతనే ఉండాలి, నడిపించాలి, తండ్రి పాలన. దానికోసమే తపన. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంతటితో ఆగకుండా ప్రవక్తలను ఎంతోమందిని పంపించి బిడ్డలను సక్రమైన మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి నీ తండ్రి, నీ పరలోక తండ్రి. ఆ క్రమములోనే ఒక్కసారి చూడండి, మొదటిలో ఆదాము అవ్వలకు ఆహారముగా ఇచ్చినది పండ్లనిచ్చు చెట్లు, గింజలు మాత్రమే, ఫలాలు. మొట్టమొదటి ఆశీర్వాదం అదే. చేసిన వెంటనే ఏమంటున్నాడు? సంతానాభివృద్ధిని పొందండి, ఈ భూమిని అంతా కూడా వ్యాపించండి, మీ యొక్క ఆధీనపరుచుకోండి, మీకు ఆహారంగా ఏమిస్తున్నాను. వెంటనే భోజనము, ఆకలి తీర్చే ఆ యొక్క దేవుడు పండ్లను, గింజలను, మొక్కలను నీకు ఆహారముగా ఇస్తూ ఉన్నాను. ఆ తరువాత నోవా కాలానికి వచ్చేలేకే ఈ శాకాహారులను కాస్త మాంసాహారులుగా మార్చాడు. నాలుకకు రుచి కావాలి కదా, ఎప్పుడు ఒకటే వండి పెట్టినా అది అంత రుచించదట. ఇప్పుడు ఒకటే వండి పెట్టినా అంత రుచించదు, కొంత వెరైటీ కావాలి. మరి యుగాలు దాటిపోయే ఆదాము నుండి నోవా వరకు కూడా కొన్ని యుగాలు, తరాలు మారిపోయాయి. అప్పుడేమంటున్నాడు? ఇప్పటి వరకు శాకాహారులు కదా, మీకు ఇంకా కావాలంటున్నారు, మీ ఆకలి తీరట్లం లేదు, ఇంకా మిమ్మల్ని తృప్తిపరచడానికి ఇక మీద జంతువులను కూడా నీకు అప్పగిస్తున్నా, మాంసాన్ని కూడా మీరు తినండి. ప్రమోషన్. శాకాహారులను కాస్త మాంసాహారులుగా ప్రభువు చేశారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ ఉన్నవాటితో తృప్తి పడక పరలోకం నుండి మన్నాను కురిపించాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఆ చెట్లను, గింజలను, జంతువులను పంపించకుండా పరలోకము నుండే ప్రభువు మన్నాను కురిపించాడు. ఇది మూడవది, ఆహారములో మూడవ అంతస్తు. మొదటి శాకాహారులుగా, రెండవది మాంసాహారులుగా, మూడవది పరలోక భోజనము, పవిత్రమైన ఆ మన్నా భుజించే భాగ్యాన్ని మానవుడికి ఇచ్చాడు. ఆ పవిత్రమైన మన్నానే మందసములో పెట్టుకొని ఆరాధించారు కొన్నాళ్ళు వారు. ఆ మందసమే నడిపించినది వాళ్ళది. ఇక నాలుగవదిగా ఆ యొక్క అంతస్తుని పెంచుతూ మన్నా కాదు, శాకాహారం గింజలము కాదు, లేకపోతే జంతువులు కాదు, నిన్ను తృప్తిపరిచేది, నీకు జీవాన్ని ఇచ్చి నడిపించేది ఇవేమీ కాదు, నా శరీరమే, నా రక్తమే. నీవు చెమటోడుస్తున్నావు, కష్టపడుతున్నావు, పస్తులుంటున్నావు, కానీ ప్రభు నీ కోసము రక్తాన్ని చిందిస్తున్నాడు, నీ కోసము తన శరీరాన్నే ఆహారంగా ఇస్తున్నాడు. ఇది ఆ పరమ తండ్రి మాత్రమే చేయగలరు, అంత త్యాగం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక ఐదవదిగా ఆ ప్రభువు వెళ్ళిపోతూ నా శరీరం భుజించండి అని చెప్తూ చివరిలో ఏమంటున్నాడు? కడరాత్రి భోజనం అప్పుడు, ఇదిగో నా జ్ఞాపకార్థం చేయండి, నేను మీతోనే ఉండాలి అనే తపన. ఆ తపనను మనము ఎమ్మావోస్ వెళ్తున్నటువంటి ఆ ఇద్దరు శిష్యుల్లో చూడవచ్చు. ఎప్పుడైతే ఆ యొక్క రొట్టెని విరిశారో ప్రభు మాయమైపోయారు. ఎక్కడున్నారు మరి ప్రభు? రొట్టెలో ఉన్నారు.
రొట్టెను విరిశారు, కళ్ళు తెరవబడ్డాయి, చూస్తూ ఉన్నారు. ఈ ప్రభువే కదా అనుకున్నారు. చూస్తే ఆయన లేడు. ఎక్కడ ఉన్నాడు? రొట్టెలో. వారు విరిసిన రొట్టెలను ఆయన నిక్షిప్తమై ఉన్నారు. అదే ప్రభు ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉన్నారు. ఎప్పుడైతే రొట్టె విరవబడుతూ ఉన్నదో, అప్పద్రాక్ష రసములు ఇక్కడ సమర్పించబడుతూ ఉన్నాయో, ప్రభు ఇక్కడికి దిగి వస్తూ ఉన్నాడు. మేఘస్తంభముగా కాదు, అప్పద్రాక్ష రసములుగా దిగి వస్తున్నాడు. మన మధ్య వాసం చేస్తున్నాడు. మనలోనే కదిలే మందసముగా మారుస్తున్నాడు. మన్నాను మందసములు పెట్టుకొని ఆ మందసము ద్వారా విజయాన్ని పొందారు. ఆ పరలోక దేవుడు ఈ పీఠం మీదకి దిగరావటము, ఆ దిగి వచ్చిన దేవుని మనం స్వీకరించటము, మనలో ఏకము చేసుకోవటము, ఆయనే మనము, మనమే ఆయనగా మారటము, చివరికి మనమే కదిలే మందసముగా మారుతూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరిగా చెప్తూ ఉన్నాను, మరి కదిలే మందసముగా ఉన్న నీవు పవిత్రముగా ఉంటున్నామా? అయోగ్యముగా స్వీకరిస్తే క్రీస్తు శరీర రక్తాలకు వ్యతిరేకముగా పాపం చేసిన వాళ్ళం అవుతాం. అదే పట్టణంలో ఆలకించి ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలములో ఇది సిద్ధపాటు కాలం. ఇది సిద్ధపాటు కాలం. దీనికి పాస్కాను జరుపుకోవటానికి, ఉత్థాన పండుగను జరుపుకోవడానికి సిద్ధపడే కాలము. ఈ ఉత్థాన పండుగే కాదు, ఈ చివరి ముగింపు ఎక్కడ ఉంటుందంటే గొర్రె పిల్ల విందు, పరలోక విందు. ఎక్కడ ఆదాము కాలము, ఎక్కడ ఆహారము అంచెలంచెలుగా ఎంచుతూ ఎక్కడైతే మనం ప్రారంభమై అయ్యామో అక్కడే ఆ గొర్రె పిల్ల విందు పరలోకంలో స్వీకరించాలి. ఈ విందు భోజనం అక్కడ వరకు వెళ్తుంది. ఇక్కడ స్వీకరించాలన్నా సిద్ధపడాలి, నువ్వు అక్కడ వెళ్ళి స్వీకరించాలన్నా జీవితాంతం సిద్ధపడుతూనే ఉండాలి. అప్పుడే ఈ ఆహారం నీకు జీవాహారముగా ఉంటుంది. కాబట్టి సిద్ధపడుదాం. జీవితాంతము కూడా ఆ యొక్క శరీరాన్ని స్వీకరించి బలమును పొందుకొని ఈ యొక్క లోకములో దేవుని యొక్క సాక్షులుగా జీవించడానికి, మరణించిన తరువాత ప్రభు చెంత ఉండి ఆ గొర్రె పిల్ల విందులో పాల్గొనే భాగ్యం దయచేయమని వేడుకుందాం. ఈ సందర్భంలో ప్రత్యేక విధముగా నూతనముగా దివ్యసప్రసాదం స్వీకరిస్తున్నటువంటి హనీని అభినందిస్తూ, ఈ యొక్క సందర్భం కోసమై కొన్ని సంవత్సరాల నుంచి వేచి ఉన్నది. కొన్ని సంవత్సరాల నుంచి ఆగి శారీస్ ఫంక్షన్ పెట్టకూడదు, జరుపుకున్న బయట జరుపుకోవాలి, ఒక సందర్భం అంటూ ఉండాలంటే అది దివ్య సప్రదాయ స్వీకరణే కావాలని ఇప్పటి వరకు కూడా 8th క్లాస్ వరకు కూడా ఆపారు. 8th క్లాస్ వరకు కూడా. అది జర్మనీ దేశంలో అయితే 3వ తరగతి నుంచే తీసుకోవచ్చు, 3వ తరగతి నుంచే దివ్య సప్రదాయం స్వీకరించవచ్చు. కానీ సందర్భం కోసం ఆగారు. ఈరోజు ఆ యొక్క సందర్భం, ఆ సమయం వచ్చినది. మొట్టమొదటిసారిగా క్రీస్తు శరీర రక్తాలను స్వీకరించబోచు ఉన్నది. కాబట్టి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. క్రీస్తు శరీర రక్తమును స్వీకరించే తను క్రీస్తుగా మారాలని, స్వీకరించే ప్రతిసారి కూడా యోగ్యముగా స్వీకరించే భాగ్యం దయచేయమని, తద్వారా ఆ ప్రభుని స్వీకరిస్తూ ప్రభు యొక్క దివ్య వెలుగులు నడిచే భాగ్యం దయచేయమని అనే కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరికీ కూడా సహాయం చేయను గాక. ఆమేన్. అర్పణ సమయం, సమర్పణ గడియ, అర్పణ సమయం, సమర్పణ గడియ. దేవాలు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, దేవాలు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, సర్వము నా సకలము నీకే అర్పింతును, నా సర్వము నా సకలము నీకే సమర్పింతును. అర్పణ సమయం, సమర్పణ గడియ, అర్పణ సమయం, సమర్పణ గడియ. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి
సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమవునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును తన ప్రయోజముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజముల కొరకును ఈ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. దయామయులకు సర్వేశ్వర, మా రక్షణకార జ్ఞాపక చిహ్నముగా కొనియాడుచు నీ కరుణ చూపుమని దైవ సన్నిధిలో మేము అర్థిస్తున్నాము. ప్రేమా చిహ్నముకు ఈ దైవ ద్రవ్యనుమానం మాకు ప్రేమ బంధముగాను ఐక్యతను గుర్తుగా ఉన్నట్లు ప్రసాదింపుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఏమనివి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. నీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలిన వారా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారైన క్రీస్తు వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. వారు నిజమైన నిత్య గురువుగా శాస్త్రబలి అర్పణను స్థాపించరి. తాము మొదటి రక్షణ బలిగా మాకు అర్పించుకొని వారి జ్ఞాపకార్థం దీన్ని మేము ఆజ్ఞాపించితరి. మా నిమిత్తం బలి అయిన మాంసమును భుజించి మేము పునరుత్థానమగుచున్నాము. మా కొరకే చెందిన రక్తము పానము చేసి మేము శుద్ధి పొందుతున్నాము. కావున దూతలతో అధిదూతలతో భద్రాసులతో అధిపతులతో పరలోకములతో నేకీభవించి మేము మహిమ గీతముతో మేము ఎడతెకాస్తించుట ఎట్లనగా హోసన్నా స్వామికి సతతం. హోసన్నా 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 స్వామికి సతతం. హోసన్నా 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 పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరమశక్తుల్ పరమ పవిత్ర త్రియేక దైవం భూపరమండలమాద్యంతము భవదీయ మహిమలు మారు మృగిన్ దేవుని పేరిట విజయించు వారే ఆశీర్వాదితులు. జయ జయ గీతికల్ కీర్తించు ఎలుగెత్తి వారిని స్తుతించు. హోసన్నా స్వామికి సతతం. హోసన్నా హోసన్నా హోసన్నా. పావన పిత మీ నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతా మేము శ్రీంచుటాయుక్తము. ఏలయన మీ దివ్య కుమారుడు మా ఏలినవాడు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావన సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరుస్తున్నారు. ప్రపంచ మాధ్యంతము మీ నామకు నిర్మలుగా నర్పించుటకై ప్రజలను అమృతం పిలుస్తున్నారు. కావున ఏలిన వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మీకే నారాధనా, మీకే నా స్తుతి ప్రార్థనా, మీకే నారాధనా, మీకే నా స్తుతి ప్రార్థనా. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మీకే నారాధనా, మీకే నా స్తుతి ప్రార్థనా, మీకే నారాధనా, మీకే నా స్తుతి ప్రార్థనా. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాచులను అద్భుతమైన ఉత్థానమును మూసారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచేయుడు.
వారే మమ్మ మీకు నిత్య కానుక నచ్చుదురుగాక. ఈ విధమున మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా దేవుని కన్నతల్లి మరియమ్మతోనూ అపోస్తలు వేదసాక్షులతోనూ సకల పునీతులతోనూ మేము మోక్ష భాగ్యమునకు పాత్రలు మొదముగాక. వీళ్ళ ప్రార్థనల వలన మేము ఎల్లప్పుడూ మీ సహాయమును పొందగలమని నమ్ముచున్నాము. సర్వేశ్వర మమ్ము మీతో సఖ్యపరిచి బయలు శాంతిని శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు ప్రతిమాన్ని కొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయ మీ తిరుసభను మీ సేవకులకు మా ఫ్రాంచైజ్ స్వామి గారిని మా భాగ్య పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులను మీ సంపాదించిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమను దృఢపరిచి కాచి కాపాడు. మీ చిత్త ప్రకారము మీ సన్నిలో చేరిన ఈ ప్రజలను ఆలకింపుడు. దయగల తండ్రి, ఈనాటి ఈ యొక్క కుటుంబమును ఆశీర్వదించి హానిని మీరు దీవించి మీ దిక్కుమాని సేవకులను ఆమె జీవితాంతం కూడా పవిత్రంగా పరిశుద్ధోదయంలో భాగ్యాన్ని ప్రసాదించమని, ఆ విధంగా బిడ్డ మీ దిక్కుమారికి ప్రీతిపాత్రగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని, అదేవిధంగా ఆమె తండ్రిని ఆశీర్వదించి కుటుంబ సభ్యులను మీ ప్రేమను సంరక్షించి కాచి కాపాడమని మేము ప్రతిమారి ప్రార్థించుతున్నాము తండ్రి. ప్రపంచమంతటి బిడ్డలందరినీ దయతో మీ చెంత చేర్చుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుతుముగాక. మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. అందరము కలిసి క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఇన్నము మాకు నీటికి ఇవ్వండి, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రేమను ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతల గురి కాకుండానట్లు చేయుడు. మేము మోసానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగము నిరీక్షించుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమికిస్తున్నాను, నా సమాధానమి కొసుగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దాని సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములో జీవించు పరిపాలించడు వారా. ఆమేన్.
ఏలిన వారి సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గురుపిల్ల లోకము యొక్క పంపును భరించిన ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గురుపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గురుపిల్ల లోక పాపములను పరిహరించడు ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి వారు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను, కానీ మనకి నా ఆత్మ స్వస్థత పొందును. విందు దివ్య సప్రసాద విందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు ప్రభు యేసు బలియాగ పరమాత్మత విందు. సప్రసాద విందు దివ్య సప్రసాద విందు ప్రభు క్రీస్తు వందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు ప్రభు యేసు బలియాగ పరమాత్మత విందు. రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే. సప్రసాద విందు దివ్య సప్రసాద విందు ప్రభు క్రీస్తు వందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు ప్రభు యేసు బలియాగ పరమాత్మత విందు. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా. ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా. ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించిరండి. ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరింపరారండి. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి
ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరింపరారండి. వ్రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. వ్రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే. సప్రసాద విందు దివ్య సప్రసాద విందు ప్రభు క్రీస్తు వందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు. ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రార్థించుదాము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మేము ఆరగించిన ఈ స్వర్గీయ ఆహారము మమ్మ పవిత్రునిగా చేయునట్లు అనుగ్రహింపమని ప్రార్థిస్తున్నాము. క్రీస్తు శరీరములు మమ్మందరినీ సోదర ప్రేమతో ఐక్యపరచి మేమందరము సమాధానంతో జీవించమని వేడుకొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మరచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా. శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయ్యా. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా. శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా. యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. నీది
ఇది గొర్రె పిల్ల మనసయా యేసయ్యా గొర్రె పిల్ల మనసయా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా